ఆయనకి మనం మహిమ చెల్లించాలంట, ఆయనకి మనం బలము చెల్లించాలంట, ఆయనకి తగినట్టుగా మహిమ చెల్లించాలంట. ఇంకేమంటున్నాడు చూడండి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి, పరిశుద్ధాలంకరణములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. చూడండి, నైవేద్యములను తీసుకొని ఆయన వద్దకు రండి, ఆయన ఆవరణములోనికి రండి అని అంటున్నాడు. నైవేద్యం దేవునికి ఇచ్చేది. ఏం మనం ఇవ్వగలుగుతున్నాం? మనల్ని మనమే ఇచ్చుకోవాలండి, మనల్ని మనమే సమర్పించుకోవాలి. ఆ మనల్ని మనమే ఒక నైవేద్యంగా, ఒక అర్పణగా దేవునికి అర్పించడానికి మనం రావాలంట. అది మనం దేవునికి మహిమ చెల్లించాలి. ఆ బలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, ఆ మహిమను కోరుకుంటున్నాడు. మరి ఎన్ని కుటుంబాలు అలా చేయగలుగుతున్నాయి? ఆ మాటలను ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? ఇంకేమంటున్నాడు, పరిశుద్ధాలంకరణముతో. చూడండి, పరిశుద్ధాలంకరణ, మనం పరిశుద్ధులుగా ఉండాలంట, దేవునికి చక్కని వారుగా మనం కనబడాలంట, ఏ లోపం లేని